ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 8వ అధ్యాయము మొదటి నుండి 14వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకు పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని వాడలోనికి తీసుకొనెను. అతడు 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహుకు తెలిసెను. అతడింకా 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, జీవము కలిగిన వాడ, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఏ మంచి వెళ్ళిన మా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 7వ అధ్యాయంలో దేవుడు భూమి మీద జల ప్రళయమును రప్పించినట్లుగా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త నరులను, ఈ భూమి మీద ఉన్న జీవరాశులను, జంతువులను, మృగములను సమస్తమును ఆయన ఆ జల ప్రళయము ద్వారా చనిపోజేశాడు అని, జల ప్రళయము భూమి మీద బహు విస్తారముగా ప్రబలిందని, అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా ఆయన తుడిచిపెట్టినప్పుడు ఒక కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడని, ఆ కుటుంబము నోవాహు అని, నోవాహు అతని కుమారులు, అతని భార్య, కోడండ్రును దేవుడు ఆ ఓడలోనికి రాజేసినటువంటి ఆయా జాతుల ప్రకారము ఆడదియు మగదియు, మృగములు, జంతువులు, పక్షులు, నేలను ప్రాకు పురుగులు, ఇవన్నీ కూడా నోవాహుకు దేవుడు తయారు చేయమని చెప్పిన వాడలోనికి వచ్చాయి అని, వారందరూ వాడలో ప్రవేశించిన తరువాత దేవుడే ఆ వాడ యొక్క తలుపును మూసివేశాడు అని మనము నిన్నటి దినాన ధ్యానం చేశాం. ప్రియదేని పిల్లారా, 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఆకాశపు తూములు విప్పబడి భూమి మీద ప్రచండ వర్షము కురిచినప్పుడు
మరి పర్వతముల సహితము మునిగిపోవనంత మరి జల ప్రళయము దేవుడు ఈ భూమి మీదకి రప్పించాడు. ఎందుకు? ఇంతటి మరి ఉగ్రతను దేవుడు భూమి మీదకు ఎందుకు రప్పించాడు? దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు మరి 6 దినాలలో తాను చేసిన సృష్టిని చూసి మురిసిపోయినటువంటి దేవుడు అన్నిటినీ చూసినప్పుడు ఇది మంచిదిగా కనబడిన దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు ఉగ్రతను మరి దేవుడు అనుగ్రహించాడు? ప్రియదేని పిల్లారా, భూమి మీద దుర్మార్గత, మరి బలాత్కారము, చెడుతనము మరి విస్తరించిపోయి మనుష్యులు తమ్మును తాము దేవుళ్ళుగా తమ్మును తాము హెచ్చించుకుంటూ బలాత్కారముతో, దుష్ట హృదయముతో దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చని ప్రజలుగా మారిపోయారు. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు సంతాపపడ్డాడు. భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో భూమి మీద నరులు విస్తరించినప్పుడు వారి బలాత్కారము, వారి పాపము దేవుని సన్నిధిలో మరి పరిపూర్ణమైపోయినప్పుడు దేవుడు వారి మీదకి ఉగ్రతను పంపించాడు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, ఈ ప్రకృతిలోని సమస్తము దేవునికి లోబడి ఉన్నది. కానీ ఒక మానవుడు, నరమాత్రుడు మాత్రమే దేవునికి విధేయత చూపకుండా బలాత్కారము హృదయం నిండా నింపుకొని దేవునికి కోపం తెప్పించారు. వారి పాపము దేవుని సన్నిధిలో పరిపూర్ణమైనప్పుడు దేవుని సన్నిధిలో నుండి ఉగ్రత బయలుదేరి వచ్చింది. ప్రియదేని పిల్లారా, అయితే ప్రేమ కలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, మరి సృష్టిని చూసి సంతోషించిన దేవుడు ఎందుకు మరి దానిని నాశనం చేయాలని అనుకున్నాడు? ఒకటే కారణం ఏంటంటే, భూమి మీద బలాత్కారము, దేవుడంటే భయం లేనితనం, దేవుడంటే భక్తి లేనితనం, దేవుడంటే మరి కనీసము మరి ఆ భయభక్తులు లేనటువంటి ఆ జీవితాన్ని కలిగినటువంటి ప్రజలు విచ్చలివిడి తన జీవితాన్ని నేర్చుకోవటం, అవిధేయులుగా బ్రతికిపోవడం, పాపమును ప్రేమించటం, ఆలోచనలు చెడుపుకొని, హృదయాలను చెడుపుకొని దేవుడు తన రూపంలో చేసుకున్నటువంటి మరి దేవుని ఆలయమైన ఆ దేహాన్ని పాడు చేసుకోవడం, ఇట్లాంటి చెడ్డ కార్యాలు దేవుని సన్నిధిలో పరిపూర్ణమైపోయి దేవునికి కోపం తెప్పించినప్పుడు దేవుడు ఈ సృష్టిని మరి ఈ పాపం చేసిన మానవుని మాత్రమే నశింపజేయకుండా దేవుడు మరి భూమి మీద సమస్తం మీదకి ఆ ఉగ్రతను రాజేశాడు. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటువంటి ప్రజలు ఆ దినాలలో లేకుండా పోయినప్పుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకొని మరి దేవుడు ఆ ఉగ్రతను రాజేశాడు అని, ఆ ఉగ్రతలో తప్పింపబడినటువంటి కుటుంబము నోవాహు కుటుంబము అని, మరలా నోవాహు కుటుంబము ద్వారా దేవుడు ఈ భూమి మీద మరి నరులను మరి విస్తరింప చేయటానికి ప్రణాళిక చేసుకున్నాడని, మరి ప్రియదేని పిల్లరా, ఆ ప్రణాళికలో భాగంగానే మరి నోవాహు నాయరు చిమన వాడలో దేవుడు మరి వారిని కాపాడాడు అని మనం ధ్యానం చేసే సభ్యుడు. నోవాహు వాడలో ఉన్నారు. ఆ వాడలో తన భార్య, తన 3 కుమారులు, 3 కోడండ్రు, వారితో పాటు భూమి మీద మరి జీవులలో ఆడది మగది, మరి పక్షులేమి, జంతువులేమి, మృగములేమి అన్నీ కూడా ఆ వాడలో దేవుడు రాజేశాడు. దేవుని యొక్క అద్భుతం ఎంత ఉన్నతమైనదో చూశారండి. ఈ భూమి మీద ఉన్న మృగమును ఒక్కదాన్ని మనం పిలిస్తే మన దగ్గరికి వస్తాయా? మరి నోవాహు తయారు చేసిన ఆ వాడలోనికి మరి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులలో ఆడది మొగది ఎలా పట్టాయి అండి? అదంతా మానవ మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన, మరి కల్పితము అని మనము కొట్టి పారేస్తూ ఉంటారు కొంతమంది అజ్ఞానులైన వారు. ప్రియదేని పిల్లరా, దేవుడు వాడను ఈ యొక్క కొలతలతో చేయి అని దేవుడు చెప్పాడు. అంతేకాదు ఆ వాడ మరి ఒకరికి లేదా ఒక కుటుంబము నివసించడానికో కాదు. దేవుడు చెప్పాడు కదా, 3 అంతస్తులు ఉండాలి ఆ వాడలో అని దేవుడు చెప్పాడు. ప్రియదేని పిల్లరా, 3 అంతస్తులుగా ఆ వాడను మరి నోవాహు ద్వారా దేవుడు నిర్మించాడు. దేవుడు ఒక పని చెప్తే
అది ఒక ప్రణాళికబద్ధమైన వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. దేవుడు మరి తాను చెప్పిన జ్ఞానం చొప్పున, తానిచ్చిన కొలతలు చొప్పున మానవుని ద్వారా ఆ వాడను నిర్మింపజేశాడు. దేవుడే నిర్మింపజేస్తే దానికి మరి పేర్లు పెట్టడానికి కానీ, దాని మీద మనము బురద చల్లడానికి కానీ అవకాశమే ఉండదు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీద దేనిని చేయాలన్నా ఆయన ఆలోచనల నుండి వచ్చినవే తప్ప మానవ మస్తిష్కంలో ఏది కూడా లేనే లేదు. ఏదైనా ఒక ఆలోచన మానవునికి వస్తుంది అంటే అది దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి వాడు తీసుకున్నటువంటి దేవుని జ్ఞానమే. ఈ రోజున భూమి మీద మనం అనుభవిస్తున్న ఈ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి అనేకమైనటువంటి ఈ పరికరాలు కానీ, భూమి మీద ఉన్నటువంటి యంత్రాలు కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క మహాజ్ఞానము నుండి మానవుడు తీసుకుని తయారు చేసినవే. ఇందులో మానవుని యొక్క మరి గొప్పతనం కానీ, మానవుని జ్ఞానం యొక్క ఫలితము కానీ ఇక్కడ ఏమీ కూడా లేనే లేదని మనం చెప్పవచ్చును. ఈ భూమి మీద మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ యంత్రాలు కానీ, ఈ పరికరాలు కానీ, ఈ భోగమంతా కూడా దేవుని పరిశుద్ధ లేఖనాల నుండి మానవుడు తీసుకొని దేవుని జ్ఞానం చేత, దేవుని కృప చేత, దేవుని ఆజ్ఞ చొప్పున వాటిని ఇన్వెంట్ చేశారు, కనిపెట్టగలిగారే తప్ప ఏ మానవుడు కూడా దేవుని యొక్క సహాయం లేకుండా దేనిని చేయలేడు. ఇక్కడ అద్భుతం ఏంటంటే ప్రియదేని పిల్లారా, మామూలుగా మనం పెంచుకున్నటువంటి పెంపుడు కుక్కే ఒక్కొక్కసారి మన మాట వినదు, మన మాట విని మన దగ్గరకు రాదు. అలాంటప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకొని ఆ కుటుంబంలోనికి మరి దాను చేసినటువంటి సమస్త భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను నాశనం చేస్తానన్న దేవుడు మరి వాటితో అవి నశించిపోకుండా మరి వాటిలో శేషించిన వాటిని కొన్నిటిని దేవుడు క్షేమపరిచాడు. అలా ఎందుకు చేశాడు? మరలా పుట్టించవచ్చు కదా అని మరి చాలామంది మరి ప్రశ్నలు వేయవచ్చు. ప్రియదేని పిల్లారా, దేవుని ఉద్దేశములు వేరు, మన ఉద్దేశములు వేరు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ సృష్టిలోని సమస్త జీవరాశులను చేశాడు. ఆ కారణాన్ని బట్టి ఒక మానవుడు చేసిన ఆజ్ఞాతిక్రమమును, బలాత్కారమును బట్టి ప్రియదేని పిల్లరా వాటిని కూడా తీసివేయాలి, వాటితో పాటు సహవాసం చేసిన వాటిని కూడా తీసివేయాలనుకున్నాడు తప్ప సమస్త జీవరాశుల మీద ఆయనకు కోపం లేనే లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి తన ఉద్దేశంలో మరి మొదట ఆజ్ఞాతిక్రమం చేసిన మొదటి కుటుంబాన్ని దేవుడు భూమి మీద లేకుండా చేసి మరొక కుటుంబాన్ని చేసి ఉండవచ్చు. అలా చేస్తే ఆయన మొదటి మరి 6 దినాలలో 6వ దినాన చేసిన మానవులను పట్ల మరి మానవులకు మొదటి ఇచ్చిన ఆశీర్వాదము నిరర్ధకమైపోయేది. కాబట్టి అలా మనం ఆలోచన చేస్తే మరి దేవుడు ఈ సృష్టిని చేయలేదని, దేవుడు ఆశీర్వదించింది ఉత్తిదేనని, ఇట్లాంటివన్నీ కూడా మరి ఏ అజ్ఞానికి మరి భూమి మీద ఉన్నటువంటి హేతువాదులకు అవకాశం లేకుండా మనం ఏ విషయాన్ని చూసినా ఇక్కడ ఈ విషయమే కదండి, బైబిల్లో ఏ సందర్భాన్ని మనం పరిశీలన చేసినా ఒక్కొక్క దానికి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని మనస్సు అక్కడ క్రోడీకరింపబడుతుంది. ప్రియదేని పిల్లారా, ఒకదానికి ఒకటి అతికించినట్లుగా కానీ, ఒకదానికి ఒకటి ఊహించినట్లుగా కానీ ఎక్కడ మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ప్రియదేని పిల్లారా, అద్భుతం ఏంటంటే ఒక మనిషితో పాటు, ఒక కుటుంబంతో పాటు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను, అవి కూడా మగవి ఆడవి ఆ ఓడలోనికి వచ్చేటట్లుగా దేవుడు చేశాడంటండి. అంటే దీని అర్థం ప్రకృతిలోని సమస్తము ఆయన మాటకు లోబడతా ఉంది. ఆయన ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని చేయటానికి అవి త్వరపడతా ఉన్నాయి. ఉదాహరణకి మనం చూసినట్లయితే ప్రియదేని పిల్లారా, ఆనాడు మరి చేపలు పట్టే యోహాను రాత్రంతా కష్టపడినప్పుడు మరి ఏ విధమైన ఒక్క పిత్తపరుగు కూడా వారికి పడల. ఎందుకని? ప్రియదేని పిల్లరా, మరి ఆ వాటిని చేసినటువంటి సర్వాధికారి ద్వారా అక్కడ ఒక కార్యం జరగాలి, ఒక అద్భుతం జరగాలి. అందుకనే ఆయన రేపు రాబోతూ ఉన్నాడని ఎరిగినటువంటివి యేసయ్య వచ్చి మీరు లోతుకు నడిపించి అక్కడ వలమేమని చెప్పినప్పుడు అవన్నీ ఏం చేశాయండి? ఒరే, మన సృష్టికర్త వచ్చాడు, మన రక్షకుడు వచ్చాడు, మనలను పోషిస్తున్నవాడు వచ్చారు,
ఆయన మాట వినాలి, రండిరా రండిరా అని చెప్పి మరి కొందరి దైవజనుల నాటు నుండి ఈ మాటలు వింటున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది. చేపలట మన సృష్టికర్త వచ్చాడు, మనకు జీవం ఇచ్చినటువంటి యేసయ్య వచ్చారు, ఆయన మాట వినాలి, రండి, ఆయన ఆ వలలో పడమంటున్నాడు మనల్ని, కాబట్టి మనం వెళ్దాం అని చెప్పి విస్తారంగా మరి ఆ లోతులో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఆ చేపలన్నీ కూడా అందులో పడ్డాయట. ప్రియదేని పిల్లలు, ఎంత అద్భుతములు యేసయ్య ద్వారే మరి జరుగును. యేసయ్యే అద్భుతములు చేసేవాడు. మరి ఏ నామమున రక్షణ లేనే లేదు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున ఈ భూమి మీద మన జీవితకాలము పరిమితమే. మనము యాత్రికులము, పరదేశులము అంటాడు పత్రికాకారుడు. కాబట్టి ఈ భూమి మీద మనం జీవించినంత కాలము ఆ దేవుని మహా అద్భుతములను, ఆశ్చర్య కార్యములను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. కానీ ఆ మహాదేవుని, గొప్ప దేవుని, సర్వాధికారి అయిన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి మరి దేవుని మనస్సును మనం ఎరగలేకపోతా ఉన్నాం. ప్రియదేని పిల్లలు, ఎంత అద్భుతం అంటే మరి ఒక కుటుంబంతో పాటు ఆ వాడలోనికి దేవుడే ఈ సృష్టిలోని సమస్త జీవరాశులను, నేలను పాకు పురుగును కూడా దేవుడు ఆ వాడలోనికి రాజేశాడంటే ఎంత అద్భుతమండి. అద్భుతాలు చేయగలిగిన వాడు ఒక దేవుడే. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువే ఈ రోజున సృష్టిలోని సమస్తము మీద అధికారి అయి ఉన్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రియదేని పిల్లారా, అద్భుతంగా మరి మానవుడు చేయలేనటువంటి పనిని దేవుడు చేయగలడు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయనే సృష్టికర్త కాబట్టి ఈ సృష్టిలోని సమస్తము కూడా ఆయనకు లోబడింది. ఆ మాట ప్రకారమే అవన్నీ కూడా మరి మృగములు వచ్చాయి, మరి పెద్ద జంతువులు, అడవికి రాజులైన సింహాలు వచ్చాయి, మరి ఒక్కొక్కటే వచ్చాయా, వాటిలో ఆడది మగది, ఇట్లా సమస్త జీవరాశిని ఆయన మరలా తన రక్షణ వాడిలో ఆయన మరి కాపాడాడు. ప్రియదేని పిల్లరా, సృష్టి మొత్తాన్ని తీసేస్తానన్న దేవుడు మరి కొందరిని ఎందుకు కాపాడాడు? వారి ద్వారా మరలా తన కార్యాన్ని సిద్ధింపజేయడానికి. కాబట్టి దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటంటే భూమి మీద సమస్త జీవరాశి ఉండాలి. ఈ సృష్టిలో సమస్తము కూడా జీవముతో ఉండాలి. అది నన్ను స్తుతించాలి, నన్ను మహిమపరచాలి, నన్ను ఘనపరచాలి. నా యొక్క రెక్కల నీడలో వారు క్షేమముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. దేవుడు తన రూపంలో నరుని చేసుకున్న ఉద్దేశము ఇదే. నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసే ఆశ్చర్య కార్యములను మరి కళ్ళారా అనుభవిస్తూ మరి భూమి మీద సుఖ సంతోషాలతో ఉండాలని, నిత్యము మరి ఏ విధమైన సీకు చింత లేకుండా ఉండాలని ఆయన ఆలోచన. ప్రియదేని పిల్లారా, మరి అద్భుతంగా మరి ఆ యొక్క జంతువులను, నేలను పాగు ప్రతి పురుగును, పక్షిని ఆ వాడలోనికి రాజేసి వాటిని దేవుడు మరి తానే మూసివేశాడు. ప్రియదేని పిల్లరా, మానవుడిగా నోవాహు మూసి ఉంటే దానిని అనేక మార్లు తెరిచి ఉండేవాడేమో. అయితే ఆ ప్రచండ వర్షము మరి 40 రాత్రులు పగళ్ళు భీకరమైన వర్షము, ఆకాశపు తూములు విప్పబడ్డాయంటండి. ప్రియదేని పిల్లరా, దేవుడు మరి భూమిని, ఆకాశమును, భూమి మీద జలములను, మరి కింది జలములను, పై జలములను ఆయన ఏం చేశాడు? వేరుపరిచాడు. ఆకాశపు తూములు విప్పబడతాం ఏంటండి? వాన మనకు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ప్రియదేని పిల్లరా, దేవుని మహా అద్భుతమైన కార్యములు మనము కన్నులారా చూస్తూ ఉన్నాం. అయినా ఆ దేవుడంటే భయము లేదు, భక్తి లేదు. ప్రియదేని పిల్లలారా, ఆలోచన చేయండి. అలాంటి దేవుడు మరి 150 దినాలు భూమి మీద మరి పర్వతములు మునిగిపోయి మరి వాడ తేలిపోయి మరి ఆ వాడ కూడా ప్రయాణం చేసినట్టు ఆ నీటి మీద ఎంత భీకరమైన వర్షం కురిసింది. 150 దినాలు మరి ఆ భీకరమైనటువంటి ఆ ప్రచండ వర్షానికి నీళ్లు భూమి మీద 150 దినాల వరకు అవి నిలిచి ఉన్నాయంటండి. ప్రియదేని పిల్లరా, ఆ తరువాత దేవుడు ఏం చేస్తాడు? 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడు నోవాహును అతనితో కూడా వాడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ప్రియదేని పిల్లరా, దేవుడు ఒక కార్యమును చేసి, ఒక కార్యమును తలపెట్టి మరిచిపోయి మరి ఉండేవాడు కాదు.
ఆయన నోవాహును ఓడలోని సమస్తమును కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆ కారణాన్ని బట్టి మరి 150 దినాలుగా మరి ఆ భూమి మీద మరి నీరు నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడట, మరి గాలిని విసిరజేశాడట. అంటే ఈ సృష్టిలోని సమస్తము ఆయనకు లోబడుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. గాలి ఎవరి మాట వింది? సర్వశక్తి కలిగిన దేవుని మాట వింది. ఎందుకు దేవుడు గాలిని విసిరజేశాడు? ఆ గాలి విసిరజేసినప్పుడు నీరు ఆవిరి మరి భూమి మీద ఇంకిపోవడం, మరి పూర్తిగా నీళ్లు ఇంకేయలేదని చెప్పి మరి నోవాహు మొదటిగా ఒక కాకిని మరి విడిచిపెట్టినప్పుడు అది మరి భూమి మీద అటు ఇటు తిరుగుతూ నీళ్లు ఇంకిపోయేదాకా అటు ఇటు తిరిగిందని, తర్వాత మరి నల్ల పావురని ఒక దానిని విడిచిపెట్టినప్పుడు ఆ పావురము వెళ్ళి తను నేల మీద నిలవటానికి మరి స్థలం లేనందున మరలా తిరిగి తన దగ్గరకు వచ్చింది అని, మరలా 7 దినాలు తాళిన తర్వాత మరి మరలా అదే నల్ల పావురని విడిచిపెట్టినప్పుడు అది సాయంకాలం వరకు అటు ఇటు తిరిగి సాయంకాలమున నోవాహు నద్దకు నోటన ఒక ఒలివ మరి ఆకును త్రుంచి తన నోటను తీసుకుని వచ్చినప్పుడు నోవాహుకు సూచన కలిగింది. అంటే భూమి మీద నీళ్ళు ఇంకిపోయి మరి మరలా మరి మొక్కలు మరి పెరగడం, ఆ మొక్క సిగరించటం, దాని ఆకే ఇది తీసుకుని వచ్చింది అని తాను మరి ఆ యొక్క భూమి మీద నీళ్లు ఎండిపోయాయని ఎరగడం ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనంలో రాయబడినటువంటిది. ప్రియదేని పిల్లారా, మరి దేవుడు ఈ యొక్క మరి 8వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మరి తాను మూసినటువంటి ఆ వాడ నోవాహుతో పాటు ఉన్న సమస్త జీవులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా వాటి ద్వారా దేవుడు మరి ఈ సృష్టిని నిండింప చేయాలి అని మరి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కారణాన్ని బట్టే మరి భూమి మీద ఆ 40 దినాలు రాత్రులు ప్రచండ వర్షం కురిసినటువంటి ఆకాశపు తూములు మరి మూసివేయబడ్డాయి దేవుని ఆజ్ఞ ప్రకారము. భూమి మరి క్రమక్రమంగా భూమి మీద నీళ్లు తగ్గిపోవటం, మరి దేవుడు గాలిని విసిరజేసి దానిని తగ్గింపజేశాడు. మరలా భూమి మీద మొక్కలు సిగురించటం ప్రారంభించాయి. ఆరిన నేల వారికి కనబడింది. ప్రియదేని పిల్లరా, వారు ఓడలో నుండి మరి నోవాహు కప్పు చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను అని ఇక్కడ దేవుడు వ్రాయించాడు. ప్రియదేని పిల్లారా, మరి ఆ రీతిగా దేవుడు నోవాహుతో పాటు వాడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియదేని పిల్లారా, అద్భుతమైన కార్యములు దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి నాశనం చేస్తున్న దేవుడు మరలా మరి నోవాహు కుటుంబం ద్వారా ఈ భూమిని ఎలా మరి మరలా నిండించాడో మరి రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. దేవుడు మరి తాను చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకునేవాడే తప్ప మర్చిపోయేవాడు కాదు. కాబట్టి నీ జీవితంలో ఏదో ఆశించి దేవుని దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకున్నావు, దాన్ని దేవుడు మర్చిపోయాడని, నా జీవితంలో జరిగించట్లేదని, నాకంటే వెనక పెట్టుకున్న అప్లికేషన్ని ముందు చూస్తున్నాడని, వారు నాకంటే మరి ఆశీర్వదింపబడుతున్నారు, నేను ఇక్కడే ఉన్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నీ అప్లికేషన్ ఎప్పుడో పరిశీలించబడింది, కానీ ఆ ఆశీర్వాదం నీకు రావాలి అని అంటే నిన్ను ఆయన సన్నిధిలో ఆయన తర్ఫీదు చేస్తూ ఉన్నాడు, ఆయన పరీక్ష చేస్తూ ఉన్నాడు, ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అది నీ జీవితంలో ఎప్పుడు రావాలో ఆయన నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి నీ ఎదుటివానికి జరిగిపోతుంది, నాకు జరగట్లేదని నీవెప్పుడు దేవుని మీద అపనిందలు వేయకు. ఎందుకంటే దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కానే కాదు. అలా అన్యాయం చేసే మనసు ఆయనకుంటే మరి వాడలో మూసినటువంటి ఆ తలుపు మరలా తెరవనిచ్చేవాడు కాదు. ప్రియదేని పిల్లల, నోవాహును తనతో ఉన్న సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశపడతా ఉన్నావో దానిని తప్పకుండా ఒకానొక దినాన ఆయన నీ కొరకు దానిని చేయబోతా ఉన్నాడు. నీవు విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు, ఎదురు చూడు, నిరీక్షణ ఉంచు, దేవుని నామాన్ని గణపరచు. ఇదే నీకు దేవుడిచ్చేటువంటి గొప్ప భాగ్యం. నీవెప్పుడైతే నిరీక్షణ కలిగి ఆయన నా పట్ల ఈ కార్యం చేస్తాడని
నీవు నిరీక్షణతో ఎదురు చూస్తావో తప్పకుండా ఆ కార్యాన్ని దేవుడి నీ జీవితంలో ఈ సంవత్సరంలోనే దాన్ని జరిగిస్తాడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. సమస్త జీవరాశులకు తండ్రి అయిన దేవ, నీవే మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు నాయన. ఇదిగో తండ్రి, ఆనాడు జలప్రళయం ద్వారా సమస్తమును కూడా నాశనం చేసినప్పుడు ఒక కుటుంబం ద్వారా మరలా నాయన ఈ సృష్టిని ప్రారంభించాలనే ఉద్దేశం కలిగి ఉన్నావు అయ్యా. నీవు మరలా వారిని జ్ఞాపకం చేసుకున్నావని నాయన నీ పరిశుద్ధ లేఖనాలు నాయన రాయించావు నాయన. ఈరోజు మేము ధ్యానం చేసిన భాగంలో నీవు నాయనా ఇదిగో రక్షించి విడిచిపెట్టేవాడు కాదని, అయినా మా జీవిత కాలపంతయు నాయన నీ జ్ఞాపకంలో మేము ఉండటాన్ని బట్టి అయ్యా మేము సజీవముగా ఉండగలుగుతా ఉన్నాం నాయన. నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఉంది. నీ ఆశ్రయానికి వచ్చిన వారిని అయ్యా నీవు విడిచిపెట్టేవాడు కాదని, ఇదిగో తండ్రి ఆనాడు నోవహు కుటుంబాన్ని ఎలాగైనా రక్షించావో, నోవహుతో పాటు సమస్త సృష్టిని కూడా నీవు ఎలా రక్షించగలిగావో అద్భుతమైన కార్యము అయ్యా ఇదిగో జల ప్రళయంలో నాయన మేము చూసాము నాయన. ఎంత అద్భుతమో! మరి ఏ మనిషికి మరి లోబడినటువంటి మృగములు, జంతువులు, నేలను ప్రాకు పురుగులు ఇవన్నీ కూడా నాయన నీ మాట విని ఆ వాడలోనికి రాగలిగాయి తండ్రి. ఎంత అద్భుతమైన కార్యము అయ్యా. భూమి మీద మరి అయినా ఆకాశపు తుమ్ములు విప్పబడి జల ప్రళయము మరి ప్రచండముగా ప్రబలినప్పుడు అయినా ఒక కుటుంబంతో పాటు సమస్త సృష్టిని కూడా నీవు రక్షించగలిగావునైనా. ఎంత గొప్ప అద్భుతమునైనా. ఇలాంటి అద్భుతములు అనేకములు మా జీవితంలో మీరు జరిగించారు. ఈ సత్యాన్ని అనుభవించి కూడా ఈ రోజున రక్షింపబడిన వారు సహితము ఆయన మోసపుచ్చబడతా ఉన్నారు నాయన. ఆయన పరిపూర్ణమైనటువంటి భక్తిని, విశ్వాసతను విడిచిపెట్టి లోకము దాని ఆశలతో తమ హృదయాలను, తలంపులను, ఊహలను నింపుకొని ఆయన పాడైపోతున్న వారు ఉన్నారు. వారందరూ నీ సత్యమైన ఇదిగో నీ జీవవాక్కును ధ్యానం చేస్తూ నీవు ఎంత గొప్ప కార్యములు చేయగలవో అయినా ఈ సృష్టిలోని సమస్తము నీకు ఎలా లోబడుతూ ఉందో, మానవుడైనా తను కూడా నాయన నీకు లోబడే మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ ఉదయ కాలమునైనా ఒక నూతనమైన తీర్మానంతో ప్రతి ఉదయము సాయంత్రం నీ వాక్య ధ్యానాలను ధ్యానం చేస్తూ నీ వాక్యముతో మిళితమై నీ వాక్యమును హృదయం నిండా నింపుకున్న వారిగా మార్చమని, ఈ దినము మేము చేయు ప్రయత్నాలు సమస్తమును దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.